నమస్కారం అండి. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా మా స్వాగ్ టీం తరఫున అందరికీ ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. స్వాగ్ ఈరోజు ఎప్పుడే రిలీజ్ చేసామండి సినిమా. ప్రేక్షకుల నుంచి చాలా 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 మంచి స్పందన వస్తుంది. వెరీ హ్యాపీ. ముఖ్యంగా లేడీస్, ఫ్యామిలీ లేడీస్ విపరీతమైన అప్రిసియేషన్ వస్తుంది. పర్ఫార్మెన్స్కి అయితే ఏంటి, ఆ కథ ఎంచుకున్న కథ అయితే ఏంటి, కొత్త కథ, తెలుగు కొత్త సినిమా అందరు మాకు ఆ కొత్త సినిమా అనేది ఎలా ఎక్స్పీరియన్స్ అవుతారా అని కొంచెం నిజంగా ఉంది. బట్ ఒకటే నమ్మకం, మన ప్రేక్షకులు తెలుగు ప్రేక్షకులు కాబట్టి ఈజీగా పడతారు, కాబట్టి ధైర్యంగా కొత్త కాన్సెప్ట్ ఎప్పుడు చేసినా ఎంకరేజ్ చేస్తారు కాబట్టి చేయటం జరిగిందండి. అలాగే రిసీవ్ చేసుకుంటున్నారు. ఆ ఫ్యామిలీస్ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అలాగే మార్నింగ్ నుంచి కూడా నాకు ఈ సినిమాకి వచ్చిన కాల్స్ ఇండస్ట్రీ నుంచి కానీ, మీడియా మిత్రుల నుంచి కానీ, ఫ్రెండ్స్ నుంచి కానీ, ఫ్యామిలీ నుంచి కానీ ఏ సినిమాకి ఇంతలా రాలేదు. సో మా స్వాగ్ టీం అందరికీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు విశ్వప్రసాద్ గారికి, హసిత్కి, యాక్టర్స్ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. ఎవరిని చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూడండి, తప్పకుండా సినిమాని ఎంజాయ్ చేస్తారు. కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఇప్పుడు దాకా మీరు ఎప్పుడు చూడని ఎక్స్పీరియన్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ రావచ్చు. మీకు ఒకలా నచ్చచ్చు, మీకు ఒకలా నచ్చచ్చు, నాకు ఒకలా నచ్చచ్చు, అలాగా. సో థ్యాంక్ యూ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు రివ్యూస్ చూస్తున్నాం మేము, చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఫస్ట్ షో మేమందరం కలిసి ఒక థియేటర్లో చూసాము. రెస్పాన్స్ చాలా బాగుంది. అసలు ఇప్పుడు స్టిల్ ఐఎమ్ ప్రాసెసింగ్ ద ఫిల్మ్. అసలు హసిత్ ఇలాంటి మూవీ ఎలా తీశారో అని. స్టోరీ తెలిసినా నాకు మూవీ థియేటర్లో చూసినప్పుడు చాలా ఫ్రెష్గా అనిపించింది, చాలా కొత్తగా అనిపించింది. ఇంటర్వెల్ ట్విస్ట్ నాకు చాలా నచ్చింది. అండ్ మూవీ ఎండ్స్ ఆన్ అ వెరీ హై ఇమోషనల్ నోట్. అండ్ ఇప్పటివరకు మూవీ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ I hope more and more people go watch the film. You'll definitely love it. Thank you so much. అందరికీ నమస్కారం. సో మా మూవీ స్వాగ్ ఈరోజే రిలీజ్ అయింది. మేము ఇప్పుడే ఫస్ట్ షో చూసి వచ్చాము. అందరూ చాలా చాలా మంచిగా మాట్లాడుకుంటున్నారు మా మూవీ గురించి. విష్ణు గారి పర్ఫార్మెన్స్ అయినా, హసిత్ గారి డైరెక్షన్ అయినా, ప్లస్ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ సో హై. సో ఐమ్ రియలీ హ్యాపీ, చాలా ఎక్సైటెడ్. చూడని వాళ్ళు డెఫినెట్లీ వెళ్ళి చూడండి. చూసిన వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్. So I want to thank all the media and for supporting us. So అంటే నేను ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పినాను, అంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి వి డూ లాట్ ఆఫ్ కమర్షియల్ ఫిలిమ్స్. ఇది కమర్షియల్ ఫిలిమే, బట్ దీనికి చాలా ఫోకస్ ఆన్ కంటెంట్ అండ్ అంటే ఒక లాంగ్ పీరియడ్లో గుర్తుండిపోయే సినిమా అని నమ్మే తీసినాము. అది దానికి తగినట్టే ఈ ఫిలిం వచ్చింది. అంటే పర్టికులర్గా శ్రీ విష్ణు గారు ద నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ, దాంట్లో ఉన్న డిఫరెంట్ గెటప్స్, రోల్స్, దీనికి అంటే వీ గాట్ ఎ వెరీ గుడ్ అప్లాజ్. మోర్ ఇంపార్టెంట్ ఏమంటే, నాకు పొద్దున్న ఈ 35 ఫిలిం ప్రొడ్యూసర్ అంటాడు, తను కాల్ చేసి ఐఎమ్ ఫీలింగ్ వెరీ జెలస్ అండి అన్నాడు. ఎందుకు అంటే, నేను 35కి నేషనల్ అవార్డు వస్తుంది, ఇప్పుడు మీరు కొట్టేస్తారు ఇది అవార్డుని, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అని చెప్పినాడు. అంటే అర్లీ మార్నింగ్ నుంచి దిస్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ట్వీట్స్. అంటే నేను జనరల్గా ఇంత ఇన్వాల్వ్ కాను ప్రమోషన్లో కానీ సినిమాలో. డెఫినెట్గా దీనికి లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఐఎమ్ విత్ అసిత్ మేకింగ్ ష్యూర్. అంటే ఈ మూవీ అంటే ఫస్ట్ కట్లోనే 2 hours 50 minutes చూపెట్టడం చాలా కష్టం. అంటే ఇన్ని క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసి, అలాంటిది అంటే దీన్ని ఇంకొంచెం పేజీగా చేయాలన్న దానిలోన వి బ్రాట్ ఇట్ డౌన్ టు 2 hours 36 minutes. అంటే ఫీడ్బ్యాక్ అయితే ఫస్ట్ హాఫ్ ఇట్స్ వెరీ పేసీ అండ్ డెఫినెట్గా అన్ని క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు ఒక క్యూరియాసిటీ ఆర్ కన్ఫ్యూజన్ ఎలా అనుకున్నా, ఇంటర్వెల్ బ్యాంక్ ఇట్ గెట్స్ క్లియర్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గ్రేట్. సో ఇక్కడ నేను పర్టికులర్గా ఒకటి చెప్పాలనుకున్నాను. నేను అమెరికాలో 30 years ఉన్నానండి. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ రైట్ ఆఫ్ స్పీచ్, రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అన్నది. అలానే ప్రతి ఒక్కరికి ఉంటుందని అనుకుంటున్నా. బట్ నేను ఈ ఫోరంలో చెప్పాలనుకున్నది, దెర్ ఈజ్ వన్ బఫూన్ ఆర్ ఎ లోఫర్, ఐ డోంట్ నో హౌ టు కాల్ హిమ్. ఈ సినిమాలో ఉన్న ట్విస్ట్ని బిఫోర్ మేము షోకి వెళ్ళే టైంకే ఇట్స్ బీన్ పబ్లిష్డ్ ఆన్
ఇంటర్నెట్ ప్లాట్ఫామ్. అంటే ఈ మాట నేను అనొచ్చు, నాకున్న రైట్ ఆఫ్ మీడియా ఎక్స్ప్రెషన్. మిత్రులందరికీ, తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. అచ్చ తెలుగు సినిమా అని మొదలుపెట్టి స్వాగ్ అనే టైటిల్తో ఇవాళ అందరి ముందుకు తీసుకురావడం జరిగింది. ఒక ఓవర్వార్మింగ్ రెస్పాన్స్ అయితే ఇవాళ మేమున్న థియేటర్లో చూసాము. వేరే సింగిల్ స్క్రీన్స్ దగ్గర, పర్టికులర్లీ సింగిల్ స్క్రీన్స్ దగ్గర నుంచి రావటం అనేది అది చాలా ఈ పర్టికులర్ సినిమాకి ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఫ్యామిలీస్ అండ్ లేడీస్ వీళ్ళందరూ ఖచ్చితంగా చూడాలి అని ఎప్పటి నుంచో, ఇది దసరా పీరియడ్ ఒకటి స్టార్ట్ అయింది. సో ఒక మూవీ వాచింగ్ హ్యాబిట్ ఒకటి మనకి తెలుగు వాళ్ళకి పర్టికులర్గా ఉంది. అందులో ఈ సినిమాని, ఇందులో ఫ్యామిలీకి సంబంధించిన ఎపిసోడ్స్, ఆ ఎమోషన్, చాలా కొత్త విషయాలు చెప్పడం జరిగింది. బట్ అది హత్తుకునే విధంగానే చెప్పడం జరిగింది. అది ఇందాక విష్ణు గారు అన్నట్టు అది ఎంత ట్రాన్స్లేట్ అవుతాయి, ఎంత రెజనేట్ అవుతాయి ప్రేక్షకులతో అనేది వెయిట్ చేస్తున్నాం. అది అద్భుతంగా రెజనేట్ అయ్యి అందరూ చాలా ఉద్విగ్నమైన మెసేజెస్ పెట్టడం, ఇవన్నీ చాలా మాకు ఒక ఇది కలిగింది. సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇంకా నెక్స్ట్ ఎన్ని డేస్లో ఎన్ని ఇవి వస్తూ ఉంటే మాకు ఫీడ్బ్యాక్ అనేది చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తూ ఉన్నాం. సో దీని జర్నీ చాలా పెద్ద జర్నీ అండి. దానికి ఫ్రమ్ ద స్టార్ట్ టు ద ఎండ్, రిలీజ్ డేట్ అండ్ ప్రమోషన్స్ అన్నిటికీ మీరు అసలు ఎంత కావాలంటే అంత చేయండి అని ఊతమిస్తూ మా వెనక సపోర్ట్గా నుంచొని ఉన్న విశ్వప్రసాద్ గారికి, ఫుల్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీం మొత్తానికి, అసలు ఇలాంటి కథని నమ్మి, ఒక హీరో నమ్మి చేయకపోతే అది ముందుకు వెళ్ళదు. సో శ్రీ విష్ణు గారు పర్ఫార్మెన్సెస్ అనేది అందరూ మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ. సో ఆయనకి, సో పర్సనల్గా నా సైడ్ నుంచి అన్ని కృతజ్ఞతలు. అండ్ మీడియా మిత్రులందరికీ, మీరు దీన్ని మోసి తీసుకెళ్లారు, ఇంకా ఇదే సపోర్ట్ ఇంకా ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.